రాబోయే రోజుల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో ప్రయాణం అంటే నరకం అవుతుందేమో చూడాలి. ఎందుకయ్యా అంటే వాస్తవంగా ఒకప్పుడు ప్రైవేట్ బస్సులతో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సులు సేఫ్. ఎందుకయ్యా అంటే ప్రైవేట్ బస్సులు అడ్డదిడ్డంగా నడిపేవాళ్ళు, రోడ్ల మీద యాక్సిడెంట్లు, గుద్దేయడాలు, చావులు ఇవన్నీ. ఎందుకంటే కంట్రోల్ లేదు, వాళ్ళకి నడిచిపోయింది. ఆ టైంలో ఆర్టీసీని అందరూ నమ్మారు, ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, సిస్టమేటిక్గా తీసుకెళ్లేవాళ్ళు. దాంతో ఆర్టీసీ వైపు ప్రజలు ఆకర్షణ పెరిగింది. అయితే ఈ ఉచితాల సిస్టమ్ వచ్చాక బస్సుల మెయింటెనెన్స్ పాడైంది కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ. సరే, ఆంధ్రాలో ఇంకా రాలేదు, వస్తుంది అంటున్నారు. అది పక్కన పెడితే దాని వలన భారాలు పెరిగిపోయినాయి. వాస్తవంగా ధరలు పెరిగినప్పుడల్లా, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలకి అదొక నెగిటివ్ కాన్సెప్ట్. దాని నుంచి డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. దానికోసం ఏదో ఒక రాజకీయ విమర్శలు ఇవన్నీ నడిచినాయి. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సుల వైపుకే మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఒక పెట్రోల్ బస్సులు లేవనుకోండి, డీజిల్ బస్సులు ఏమంటుంటే డీజిల్ బస్సుకి అయ్యేటటువంటి ఏళ్ళలో 30%తో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేయచ్చు. అందుకని దీని మీదకే మొగ్గు చూపుతున్నాయి. కానీ దీంతో వచ్చే సమస్య ఏంటంటే ఒకటి స్పీడు, వాటంత స్పీడు ఇది ఉండదు. నెంబర్ 1 రిపేర్లు, దారిలో ఆగిపోతే నానా నరకం. ఇప్పుడు అనేక మంది సిబ్బందిని పెట్టుకోవాలి. అదే సందర్భంలో మూడోది వచ్చేటప్పటికి లేటు. మామూలుగా ఇవి గమ్యం ఈజీగానే చేరచ్చు వాటితో పోల్చుకుంటే, నాన్ పొల్యూషన్. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఛార్జింగ్ చేయించాలి. ఒకసారి ఛార్జింగ్ కనీసం గంటన్నర పడుతుంది. ఇది చీఫ్ అండ్ బెస్ట్లో చూస్తే 45 నిమిషాలు పడుతుంది. అది కూడా అత్యంత పవర్ఫుల్ ఛార్జర్లు ఉన్నటువంటి చోట్ల. మిగతా చోట్ల గంటన్నర పడుతుంది. ఆ గంటన్నర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బెజవాడకు వచ్చేటప్పుడు ఒక గంట ఎక్స్ట్రా వేసుకోవాలి. గంటన్నర ఎక్స్ట్రా పడుతుంది. అదే సందర్భంలో వైజాగ్కి వెళ్ళాలంటే 2 చోట్ల 3 చోట్ల ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు 3-4 గంటలు ఎక్స్ట్రా అవుతుంది. అంటే దారుణమైనటువంటి పరిస్థితి అవుతుంది. కాకపోతే దీనికి పరిష్కారం ఏంటి అంటే ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవడం. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో ఇది ప్రస్తుతం సంధియుగం కాబట్టి వేరే మార్గాలు ఏమైనా ఎంచుకుంటారేమో చూడాలి.